హలో ఆల్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు వచ్చేసి నా ఫేవరెట్ అయిన ఎగ్ కర్రీ అయితే చేస్తున్నాను అనమాట. ఎగ్తో ఎన్ని చేసినా స్పెషలే అనిపిస్తుంది కదా. ఎలా చేయాలంటే ముందుగా అయితే గుడ్లను ఉడకబెట్టుకొని పొట్టు తీసేసుకొని ఆయిల్లో కొద్దిగా ఉప్పు, కారం, పసుపు వేసుకొని గుడ్లను అయితే ఫ్రై చేసుకొని పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో ఆయిల్ వేసుకొని జీలకర్ర వేయాలి. జీలకర్ర ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకొని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇది ఫ్రై అయ్యే లోపు అయితే మనం మిక్సీ జార్లో టమాటాలు, అలాగే 4-5 పచ్చిమిరపకాయలు, అలాగే అల్లం వెల్లుల్లి వేసుకొని ఇలా మంచిగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై అవుతున్న ఆనియన్లో కొద్దిగా పసుపు వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసుకున్నాం కదా, ఈ టమాటో పేస్ట్ని అయితే ఇందులో వేసుకోవాలన్నమాట. వేసుకొని మంచిగా ఫ్రై అయ్యేలాగా, అంటే పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకోవాలి. మీకు వచ్చేసి కొంచెం గ్రేవీ ఎక్కువగా కావాలంటే కొద్దిగా వాటర్ వేసుకోండి, లేదంటే వాటర్ వేయకుండానే సరిపోతుంది థిక్ గ్రేవీ అయితే. ఇప్పుడు ఇందులో రుచికి తగినంత కారం, అలాగే ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇది ఇలా కుక్ అవుతుండగా కొద్దిగా పెరుగు వేసుకోండి. ఈ పెరుగు అలాగే టమాటో పేస్ట్తోనే మనకి థిక్ గ్రేవీ అనేది వచ్చేస్తుంది. పెరుగు వేసుకున్న తర్వాత మంచిగా ఆయిల్ పైకి వచ్చేలాగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు లాస్ట్లో వచ్చేసి కొద్దిగా చికెన్ మసాలా వేసుకోండి. ఇది వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని మనం ముందుగా గుడ్లను ఉడకపెట్టుకున్నాం కదా, అంటే ఫ్రై చేసుకున్న గుడ్లను అయితే ఈ మిశ్రమంలో వేసేసుకోవాలి. గుడ్లన్నీ వేసుకున్న తర్వాత మంచి ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. సిమ్లో పెట్టుకొని మనకి ఎంతో టేస్టీ అయిన ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోతుందన్నమాట. చివర్లో వచ్చేసి మనం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను అయితే ఇందులో వేసేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీ అండ్ సింపుల్ ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. మీరు ఇందులో గమనించినట్టయితే మనం ఎక్స్ట్రా మసాలాలు కూడా యాడ్ చేయలేదు, కానీ గ్రేవీ చూసారా ఎంత థిక్ మసాలా వేసినట్టే వచ్చింది కదా. అందుకే తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. షార్ట్ నచ్చితే లైక్ చేయండి. బాయ్.